జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు దాని అనుబంధంగా కళాశాలలు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీకి అనుబంధంగా కొన్ని కళాశాలలు ఉంటాయి. అట్లాంటి జేఎన్టీయుకి సంబంధించి రిజిస్ట్రార్ మీదన ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. సిఐడి విచారణకి ఆదేశించడం, హైకోర్టు ఇది ఆ జేఎన్టీయు రిజిస్ట్రార్ మీదన సిఐడి విచారణకి హైకోర్టు ఆదేశించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఏంటంటే 48 కాలేజీలు వాటికి అర్హత లేకపోయినా సరే యూజీసీ నుంచి అటానమస్ హోదా పొందేందుకు గాను ఎన్ఓసి ఇచ్చేశారట ఆయన. ఇది రిజిస్ట్రార్ మీద కేసు నమోదు చేయమని చెప్పి ఇప్పుడు సిఐడిని ఆదేశించింది కోర్టు. చట్ట ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయమని సిఐడికి ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నెంబర్ని కూడా శుక్రవారానికల్లా కోర్టుకు చెప్పని చెప్పి ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి తలాడి రాజశేఖర్ మంగళవారం తీర్పిచ్చారు. అర్హత లేని 48 కాలేజీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అటానమస్ హోదా పొందే విషయంలో ఆ కాలేజీలతో కుమ్మక్కై కాకినాడ జేఎన్టీయు రిజిస్ట్రారు ఎన్ఓసీలు ఇచ్చారని, దీని మీద సిబిఐ, ఈడీ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ జోసెఫ్ శ్రీహర్ష ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదులుగా ఉన్న కాలేజీలతో పాటు కాకినాడ జేఎన్టీయు రిజిస్ట్రార్కి నోటీసులు జారీ చేసింది. మంగళవారం వ్యాజ్యం విచారణకు వస్తే నోటీసులు అందుకుని కూడా రిజిస్ట్రార్ న్యాయవాదిని నియమించుకోలేదు. దాంతో ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.